అడుగుతా, సత్యంని గురించి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతా. దాని తర్వాత మిమ్మల్ని ఇది టెస్టింగ్ క్వశ్చన్స్ ఓకేనా? ఇప్పుడు మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? మీరు సత్యం మాట్లాడతారా, అబద్ధం మాట్లాడతారా? సిచ్యువేషన్ ప్రకారం అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావా పాపను? లేకుంటే గోడ మీద పిల్లి లాగుంటావా? ఇటు దుకాళ్ళ అటు దుకాళ్ళన్నా? అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్, ఏం మాట్లాడాలని ఇష్టపడతారు మీరు? సత్యమా అబద్ధమా? సత్యం మాట్లాడాలని ఇష్టపడతారు, ఓకే. నిజంగానే ఇష్టపడతారా? ప్రతి మనుషుడు సత్యం మాట్లాడాలని ఇష్టపడతాడు చాలా మట్టుకు. ఎవరైనా ఏమైనా చెప్తే మీకు సత్యం చెప్పాలని ఇష్టం ఉంటుందా, లేకుంటే అబద్ధం చెప్పాలని ఇష్టం ఉంటుందా? ఎదుట వ్యక్తి సత్యం చెప్పాలని ఉంటుంది కదా. ఎవరైనా అబద్ధం చెప్తే అంత మజా రాదు కదా. ఆల్మోస్ట్ ఏమవుతుందంటే సహజంగా పరువు పోతుంది. సో మనం ఏమి ఇష్టపడతాం? ఎదుట వ్యక్తి ఎప్పుడు సత్యము మాట్లాడాలని ఇష్టపడతాము, మనం కూడా సత్యం మాట్లాడాలని ఇష్టపడతాం, ఓకేనా? అలాగనే ఏది రమ్యంగా ఉంటుంది వినడానికి? సత్యమే కదా, ఓకే. ఏది మంచిది మాట్లాడితే? సత్యమే కదా, ఓకే, నైస్. ఏది సులభమైంది? సత్యం చెప్తేనా, అబద్ధం చెప్తేనా? మీరు ఏది అంగీకరిస్తారు? సత్యంనా, అబద్ధంనా? సత్యంనా? నిజంగానా? మీరు సత్యం చెప్తే అంగీకరిస్తారా? నిజంగానా? అందరా? ఓ చూస్తా నేను సత్యం చెప్పి, ఓకేనా? సత్యం చెప్తే అంగీకరిస్తారు. కానీ ఏది సులభం అంగీకరించుటకు? సత్యమా లేకుంటే అబద్ధమా అంగీకరించుటకు? అబద్ధాన్ని అంగీకరిస్తారా? వావ్. సత్యం చెప్తే అంగీకరించుట సులభమా కాదా? వావ్, నిజంగానా? అయ్యో, ఎందుకు మరి సత్యం మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, సత్యం వినడానికి ఇష్టపడుతున్నారు, ఎదుట వ్యక్తి సత్యం చెప్పాలని ఆశిస్తున్నారు, మరి మీకు సత్యం చెప్తే ఎందుకు అంగీకరించడానికి ఇష్టపడరు? కష్టం. మీ లీడర్ అంటున్నాడు, అయ్యో ఇదేదో డేంజరస్. ఓకే, మీ ఫ్రెండ్స్ సత్యం, అందరు సత్యవంతులు ఉండాలని కొడుతుండ్రా లేకుంటే అబద్ధికులు ఉండాలని కొడుతుండ్రా? నిజంగానా? మరి మీ ఇన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్పి మరి సత్యం చెప్తే ఎందుకు కోపం? అంత మజా వస్తలేదు. వేరే వాళ్ళేమో సత్యం చెప్పాలని ఉన్నది, మీకు సత్యం చెప్తేనేమో కోపం వస్తుంది అంటుండ్రు. వావ్. అయితే మరి టెస్ట్ అయిపోయింది. టెస్ట్లో ఏం తేలుతున్నది? వేరే వాళ్ళు సత్యం, మీకు సత్యం చెప్పాలని ఉన్నది, ఓకే. వేరే వాళ్ళు సత్యం చెప్పాలి మంచిది అంటుండ్రు, సత్యమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడితే ఇష్టం లేదన్నారు. కానీ మీకు సత్యం చెప్తే ఇష్టం లేదు అంటున్నారు. ఏం ప్రాబ్లం అది? ఏం ప్రాబ్లం ఉంటుండొచ్చు కదా. సో మనం బైబిల్లో అంటే మనం దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకూడదు. దయను సత్యమును ఎన్నడూ సత్యం మనం. సో మీకు మంచి పేరు రావాలంటే మీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి, సత్యంను అంగీకరించాలి. ఒకవేళ కనుక మీరు ట్రూత్ని అంగీకరించలే, మీరు ఎన్నటికీ మంచి పేరు సంపాదించుకోలేరు. వేషధారణ చేయవలసి వస్తుంది, యాక్టింగ్ చేయవలసి వస్తుంది.
కాబట్టి మీరు సత్యంని అంగీకరించడానికి నేర్చుకోవాలి. మనం ఒక వచనం చద్దాం, ఓకేనా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చద్దాం. యాకోబు పత్రిక మనము 3వ అధ్యాయము 14వ వచనంని మనం చద్దాం. అయితే మీ హృదయంలో సహింపనల్లవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధము ఆడకూడదు. మనం ఈరోజు ఏం వచనం నేర్చుకోవాలంటే, సత్యమునకు విరోధంగా అబద్ధము ఆడకూడదు. సత్యం ఎప్పుడే కానీ అంగీకరించాలి. సత్యం ఏం చేయాలి? నిజంగానే మీరు చెప్పినట్టు సత్యంని అంగీకరించుట చాలా కష్టమైన పని. అంటే సత్యంని అంగీకరించుట అంటే, ఇప్పుడు మనకు కోపం ఉందనుకో, ఎవరైనా నువ్వు కోపిష్టి అంటే మనకేమొస్తుంది? కోపం వస్తుందా రాదా? అబద్ధం ఆడే వారికి, అరే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. గర్విష్టి అని అంటే ఏమొస్తుంది? కోపం వస్తుంది. నిజంగానే గర్వం ఉంటుంది. సోమరి అని అన్నాం అనుకో, నిజంగానే సోమరులు ఉంటారు, కానీ ఏమవుతుంది? కోపం వస్తుందా రాదా పాప? వావ్. ఒకవేళ మనకి సోమరి అంటే తప్పేమున్నది? ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందా అంటే, నీకు జ్వరం వచ్చింది అన్నాం అనుకో, అవును వచ్చింది అని అంటారు కదా, మీరు అన్నారా? అంటారు కదా. కానీ అదే కోపిష్టి అంటే ఎందుకు అంగీకరించారు? జ్వరం వస్తే జ్వరం వచ్చింది అంటారు, కానీ కోపిష్టి అంటే ఎందుకు అంగీకరించారు? గర్విష్టి అంటే ఎందుకు అంగీకరించారు? సోమరి అంటే ఎందుకు అంగీకరించారు? ఎంత టఫ్ కదా. సో ఇది మనము, నీకు మంచి పేరు రావాలంటే ఎప్పుడే జ్ఞాపకం పెట్టుకోండి, సత్యం ఏం చేయాలి? అంగీకరించాలి. నేను చక్కగా పాడలేను. చాలామంది అంటారు నువ్వు చక్కగా పాడవని. నేనేం చేయాలి? ఇంప్రూవ్ చేయగలుగుతా. ఒకవేళ నేను చక్కగా పాడతా, మీరు అందరూ ఉత్తగానే నా మీద పగబట్టి అట్లా చెప్తున్నారంటే ఎప్పుడైనా ఇంప్రూవ్ చేస్తానా? ఇంప్రూవ్ చేయలేను కదా. ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తా నేను? ఎప్పుడైతే నేను నిజంగానే చక్కగా పాడతలేనని అంగీకరించినప్పుడు నేనేం చేయగలుగుతా? ఇంప్రూవ్ చేయగలుగుతా. సో ఆల్వేస్ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనం సత్యంని అంగీకరించడము నేర్చుకోవాలన్నమాట. నంబర్ 1, మీకు మంచి పేరు రావాలంటే దయ చూయించాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఉపమానంలో చూసినాం కదా, దయన్ గురించి, మర్సిన్ గురించి. ఏంది, మనం ఎన్ని తప్పులం చేసాం? 10,000 తలాంతులంతా తప్పిదములు చేసినాం. ఎదుట వ్యక్తి ఎన్ని తప్పిదములు చేసిండు మన పట్ల? 100 దినారములు మట్టుకే. మనం దేవుని ఎదుట 10,000 తలాంతులు మరి తప్పిదములు చేసినాం. సో దేవుడు మనల్ని ఎలాగనైతే క్షమించిండో అలాగనే మనం ఏం చేయాలి? ఇతరులను కూడా క్షమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని 10,000 తలాంతులంతా క్షమించిండు. ఎదుట వ్యక్తి ఎంత చేస్తున్నాడు? 100 దినారములు మాత్రమే. ఈ 10,000 తలాంతులు 100 దినారములు అంటే ఇవేమో 10,000 కోట్లు, ఇవేమో కేవలం 10,000, 10,000. సో అంత క్షమించిండు. మనం క్షమించాలి. మంచి పేరు రావాలంటే ఎదుట వ్యక్తి తప్పిదములు ఏమైనా చేస్తే మనం క్షమించడము నేర్చుకోవాలి. ఓకే. రెండోది ఏం నేర్చుకోవాలి? మనము సత్యంని అంగీకరించుట నేర్చుకోవాలి. సత్యం ఏందో తెలుసా? బైబిల్ చెప్పే సత్యము. బైబిల్ చెప్పే సత్యం ఏంది చెప్తారా మీరు?
బైబిల్ ఒక సత్యం చెప్తున్నది, మనం అందరం ఎవరమని. కరెక్ట్ ఆన్సర్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమన్. ఎక్కడుంది ఈ వర్స్? బాయ్సా గర్ల్సా? ఎవరు చెప్తారో చూస్తా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ ఏంది ఉత్సాహం ఉండాలి, మీరు పట్ట 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 చెప్పాలి. ఎక్కడుంది అది? వావ్, బుక్ పేరు చెప్తా, రోమన్స్. కరెక్ట్ ఆన్సర్ పాప, క్లాప్ అండ్. నీ పేరు పాప? సెల్సియా పాప కరెక్ట్ చెప్పింది. రోమన్స్ 3:23 ఉంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నా. సో మనం అందరం ఎవరము? పాపులము. ఎంత వచ్చి ఉన్నాం దేవునికి? 10,000 తలాంతులు వచ్చి ఉన్నాం. వేరే వాళ్ళు మనకెంత వచ్చి ఉన్నారు? 100 దీనారములు మాత్రమే. వారిని ఏమని అనొచ్చా మనం? అనకూడదు. సో సత్యం ఎప్పుడే కానీ అంగీకరించాలంటే మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడైతే మనము ఈ సత్యం ఓహో నేను పాపిని, దేవుడు నన్ను క్షమించిండు, సో నేను ఇతరులను క్షమించాలి అన్నది ఉంటే ఏమవుతుందంటే దయ అనేది వస్తుంది. ఎప్పుడైతే నేను మంచివాడని అనుకుంటానో చూడండి, నంబర్ 1 థింగ్ ఏం చేసుకుంటామంటే మనం మోసం చేసుకుంటాం. మీకు ఒక స్టోరీ చెప్తా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన స్టోరీ కాదు, యేసుక్రీస్తు కాలంలో జరిగిన స్టోరీ, రియల్ స్టోరీ. ఓకేనా? ఒక యేసుక్రీస్తు ప్రభు మరి ఒక చోటు ఉన్నప్పుడు ఒక స్త్రీని పట్టుకొని వస్తారు. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే పెళ్ళైనా కానీ ఇంకొక అతనితో సంబంధం పెట్టుకున్న స్త్రీ, దాన్ని వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే ధర్మశాస్త్రంలో ఏముందని అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫస్ట్ 5 బుక్స్లో దేవుడు ధర్మశాస్త్రంని ఇచ్చాడు. మొదటి 5 బుక్స్ని ఏమంటారు? ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 బుక్స్లో ఏముందంటే ఎవరైనా వ్యభిచారం చేస్తే వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉంటుంది. సో ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడ్డది కాబట్టి ఈమెని రాళ్లతో కొట్టి చంపాలని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏమంటారంటే, ప్రభువా మరి ఈ స్త్రీ వ్యభిచారం అందు పట్టబడ్డది, ఇప్పుడు మేము ఈమెని రాళ్లతోటి కొట్టి చంపాలనా అని అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉంటారు ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనా అని. కొద్దిసేపటి తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మరి మీలో పాపం చేయని వాడు మొదటి రాయి కొట్టండి అంటాడు. అప్పుడు వారు క్వశ్చన్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తారు, వారి లోపట వారు ఏమని, నిజంగా నేను పాపం చేసినానా లేదా, పాపం చేసినానా లేదా. కాబట్టి పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఏం చేస్తారు, అందరు కూడా వెళ్ళిపోతారు. అంటే వారందరూ రాళ్ళతో కొట్టాలని వచ్చిండ్రామని. కానీ వీరందరికీ ఏం తెలిసింది, మేము కూడా పాపులమే. బహుశా వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ అబద్ధమైతే ఆడినాం కదా. వ్యభిచారం చేయలే కానీ గర్వపడ్డాం కదా. వ్యభిచారం చేయలే, సోమరితనంతో ఉన్నాం కదా. కాబట్టి వారందరు కూడా ఏం చేసిండ్రు, ఒక్కరి తర్వాత ఒక్కరు అందరు కూడా, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా అందరు ఏమయ్యారు, ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. సో మనం ఏం నేర్చుకోవాలి, ఇది నిజంగా జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని కూడా అడుగుతాడు, అమ్మా నిన్నెవ్వరు కొట్టలేదా
అంటే ఆ స్త్రీ అంటది ఎవ్వరు కూడా కొట్టలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు నేను కూడా నిన్ను శిక్ష విధించా అని చెప్తాడు. కానీ ఆమెకు ఒక్క మాట చెప్తాడు, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకమని చెప్తాడు. సో మనము ఈ స్టోరీ ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా ఎవరిని ఏం చేయకూడదు, రాళ్ళతోటి కొట్టకూడదు. మనం పాపం చేయకపోతే వేరే వాళ్ళని ఏం చేయాలి, కొట్టే అధికారం ఉంటుంది. మనం పాపం చేస్తే వేరే వాళ్ళని కొట్టే అధికారం ఉంటుందా? ఎవరు చెప్పిండ్రు ఇది? కానీ చర్చిలో అట్లా ఉండదు. ఓ ఎవరైనా పట్టుబడ్డైనా దొంగ, పట్టుబడనైనా దొర. సో మీరు పెద్దగా అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అటు ఇటు సపోర్ట్స్ తీసుకోవద్దు. ఆమెన్. మనం మంచిగా ఉండాలి. ఓకేనా? కనికరం చూపించాలి. ఏం చూపించాలి? కనికరం చూపించాలి. సత్యం అంగీకరించాలి. ఏం చేయాలి? సత్యం. మనకు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు మంచి పేరు రావాలంటే సత్యంను అంగీకరించాలి. ఒకవేళ కనుక మీరు సత్యంని ఆ సత్యం అనే దట్టిని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. సత్యంని ఎన్నడూ నేను కూడా ఒక పాపినే. ఇంకొక స్టోరీ కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఈ తప్పిపోయిన కుమారుని ఉపమానం కదా. ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? చిన్న కుమారుడు, ఒక రాజుకి 2 కుమారులు ఉండే, ఒక తండ్రికి. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి, మీ ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు, మరి నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నాకు రావాల్సింది, నేను పోయి దూరదేశంలో బాగుంటా అనుకున్నాడు. పెద్ద కుమారుడేమో అడగలే. కాబట్టి చిన్న కుమారులైన వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న కుమారులైన వారు పెద్ద పెద్ద పనులు చేస్తారు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి చిన్న కుమారులైన వారు అందరు కూడా. ఓకేనా? సో ఈ చిన్న కుమారుడు ఏం చేసిండు? నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి అని ఏం చేసిండు? తీసుకొని పోయి బయట మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వ్యభిచారంలో ఫ్రెండ్స్ తోటి కలిసి అంతా నాశనం చేసుకున్నాడు. నాశనం చేసుకొని మరి ఏం చేసిండు? పందులు పొట్టు దీని దగ్గరకు వచ్చిండు. కానీ అక్కడ మాడిపోయి ఏమనుకున్నాడు? నేను ఇక అయ్యో ఈడ ఈ పని చేసినా కానీ నా పుట్ట నిండట్లేదు, కాబట్టి నేనేం చేస్తానంటే పోయి మా తండ్రితోటి క్షమాపణ అడుకుంటా. తండ్రి, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన, కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, నీ పనివానిగానైనా పెట్టుకోమంటాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మంచి వస్త్రం లేసేసి, జోళ్ళు తొలగించి, స్నానం చేసి, విందు చేసి ఈయనను కుమారునిగా అంగీకరిస్తాడు కదా. సో ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంది? మనం అందరం ఓకే ఒకప్పుడు పాపులుగా ఉండే, కానీ ఏం చేసినాం? 10,000 తలాంతులు పాపం చేసినామా? అవునా? ఎసార్ను? సో దేవుడు మనల్ని అంగీకరించిండని వేరే వాళ్ళ మీద రాళ్ళు కొట్టుడేనా? చేయకూడదు. ఈ సత్యంని మనం ఏం చేయాలి? ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంది? మనం పాపులుగా ఉండే దేవుడు మనల్ని అంగీకరించిండు. ఈ సత్యంని ఏం చేయాలి? ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఎట్లుంటాము? ఇప్పుడు ఎట్లుంటాము నేను చెప్తా. ఈ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిండు కదా, ఎట్లుంటాడు? మళ్ళీ పైసలు ఇమ్మని అడుగుతాడా? ఎట్లుంటాడు మరి? అమ్మ, నా హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ అంతా మా డాడీకి తెలుసు, ఇంకేం మాట్లాడతాం? ఎప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడో తెలుసా? పెద్ద కుమారుడు అంటుండొచ్చు వచ్చి, అన్నీ వేస్ట్ చేసినావు, డాడీ పైసలు వేస్ట్ చేసినావు, వేస్ట్ ఫెల్లో, పోయి పడతావు, ఇంట్లోకేం వెళ్ళిపో అంటుండొచ్చు కదా. అయినా కానీ చిన్న కుమారుడు ఏమని ఉండొచ్చు? సైలెంట్. సో ఈ సత్యంని మనం తెలుసుకోవాలి. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే ఏం కావాలి? కొంచెం గట్టి చెప్పండి, ఏం కావాలి? మనం అరవచ్చా? సో ఈ సత్యంని తెలుసుకున్న వారు ఎవరిపైన అడుస్తారా?
సో అరవద్దు. ఈ సత్యంని తెలుసుకున్న వారు ఎప్పుడైతే మనం అలాగ ఉంటామో చూడండి, అప్పుడు మంచి పేరు సంపాదించు. అప్పుడు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఏం చేస్తాం? దయనొంది మంచివాడము అనిపించుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక వరుస చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనము 9వ వచనం బై హార్ట్ చేసుకొని మనం ముగించుకుందాం. ఓకేనా? మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం 9వ వచనం ఎవరైనా చదవండి. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల, మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే ఏం చేస్తాము? మోసపుచ్చుకొందుము. అందరం ఫస్ట్ ఇది నేర్చుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనము మోసపుచ్చుకొందుము. ఓకేనా? మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనం ఏం చేసుకుంటాం? మోసపుచ్చుకుంటాము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. మొదటి యోహాను మొదటి అధ్యాయం 8వ వచనము. ఓకేనా? బాయ్స్ ఎవరు ఫస్ట్ చెప్తారు? బాయ్సా?